ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు తెలుసా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? సరే, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. అడుగు. అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి? నాగేశ్వరి పెళ్లి ఆగిపోవడం. నాగేశ్వరి పెళ్లాగిపోవటానికి కారకులు ఎవరు? ఇంకెవరు? ఆ కన్యాసింహే. సో కన్యాసింహ బావగారిని మళ్లీ పెళ్లివారింటికి రప్పిస్తే ఇక ఎలాంటి గొడవలు ఉండవు కదా? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ కన్యాసింహని ఎలా పిలిపిస్తారు? అందుకే ఈ ఐడియా. ఈ ఫోన్ ని ఉపయోగించుకుని కర్ణేష్ బావగారిని పెళ్లివారింటికి రప్పించడమే. ఇలా చూడండి అన్న, అన్ని సోషల్ మీడియాస్లోనూ కన్యాసింహ బావగారి ఫోటో పోస్ట్ చేసి ఇక్కడ పరిస్థితిని అంతా వివరిస్తూ కర్ణేష్ బావగారిని వెంటనే రమ్మని రాశాను. ఈ పోస్ట్ వైరల్ అయ్యి అందరి దృష్టికి చేరుతుంది. అలా అలా కన్యాసింహ బావగారికి కూడా తెలుస్తుందని నా ఆశ. నీ ఐడియా అయితే చాలా బాగుంది కోమలి, కానీ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాన్న, కర్ణేష్ బావగారి ఫోటోని మీకు కూడా షేర్ చేశాను. అది మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. ఖచ్చితంగా ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. కర్ణేష్ బావగారు పిల్లివారింటికి తిరిగి వస్తారు. నాకా నమ్మకం ఉంది. సరే అమ్మా, నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి పంపిస్తాను. తర్వాత ఏం జరిగితే జరుగుతుంది. ఏంటి లాయర్ అలా చూస్తూ నిలబడ్డావు? మేమిలా ఎంతసేపు వెయిట్ చేయాలి? వెళ్ళండి, వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడండి. ఆ పిల్లివారింటి కోడళ్ల ముందే కావాలనే మమ్మల్ని అవమానిస్తుంటే మేము చూస్తూ ఊరుకునే తెలియదు. వేరేలా డీల్ చేయాల్సి వస్తుందని ఆ ఇన్స్పెక్టర్తో చెప్పండి. వెళ్ళండి. ఓకే మేడం. ఏంటిలా జరుగుతుంది?